హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక ఉదయం మన ప్రభువును స్తుతించడానికి, ఆయన నామంలో ప్రార్థించుకొని ఆయన ఇచ్చిన సందేశాన్ని ఆలకించడానికి మీరందరూ ఇలాగూ సిద్ధంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీరు ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో విన్నారో అన్న సంగతిని, ఎక్కడి నుంచి వీక్షిస్తున్నారన్న సంగతిని మీరు అప్పుడప్పుడైనా 954041 నెంబర్కి, లేకపోతే మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ పంపిస్తూ ఉండండి. అంతేకాదు ప్రతిసారి మీరు జాయిన్ అయినప్పుడు లైవ్ చాట్లకు వచ్చి మీ పేరు ఊరు టైప్ చేయండి. ఎంతో భారంతో మీరందరూ ఆధ్యాత్మికంగా అనుదినము దేవుని వాక్యం ద్వారా బలపడాలని దేవుని సందేశాలు మీ దగ్గర తీసుకొని వస్తున్నాను. రెండో చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. నీ కృపలో నాయన మమ్మను దర్శించావు, దీవించావు, ఆశీర్వదిస్తున్నావు, నడిపిస్తున్నావు. మరో రోజును మాకు అనుగ్రహించావు. మరోసారి మాతో మాట్లాడమని క్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి స్తోత్రం. ప్రతిరోజు బైబిల్ చదువుకుంటున్నారండి. బైబిల్ చదివేది ఒక అలవాటుగా కాదు, ఆచారంగా కాదు, ఎవరో అడుగుతారని కాదు, ఎవరో చూస్తారని కాదు, ఏదో చదవాలని కాదు. దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, దేవుని యొక్క తలంపులేంటా, దేవుని ఆలోచనలేంటా అని ఆయన గడప యొద్ద కనిపెట్టుకొని ఉండటం, ఆయన మాటలు చదివి ధ్యానించటం మనకెంతో మేలు. కీర్తన 18లో దావీదు యొక్క మొరను చూస్తున్నాం. అతని శత్రువులందరినీ చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీతమును చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. చూడండి, మనం అవసరత ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాం. అవసరత తీరాక ప్రభువుని స్తుతిస్తున్నామా? మన ప్రార్థనలకు జవాబునిచ్చినప్పుడు వాటిని గురించి మనం ఇతరులకు సాక్ష్యం ఇస్తున్నామా? ప్రభువు నిన్ను దర్శించేది నీవు ఇతరులకు నువ్వు మాదిరిగా ఉండటానికి. నీకు గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆ గొప్ప కార్యాలు దాచకుండా నీవు నీ పిల్ల తరాలకు తెలియచేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. రోజు దేవుని వాక్యం ఉంటున్న మీరు ప్రార్థనలకు జవాబులు వస్తున్నాయా? ఖచ్చితంగా మీలో చాలామంది మేము ప్రార్థించుకుంటున్నాం, మాకు జవాబులు వస్తున్నాయి అని చెప్తున్నారు. మరి ఎటువంటి విషయాల కొరకు ఎప్పుడెప్పుడు ప్రార్థిస్తున్నారు, ఎలాంటి జవాబులు వస్తున్నాయి అన్నది మీరు ఎప్పుడైనా కూర్చొని ఆలోచించుకుంటున్నారా? శత్రువులందరి చేతుల్లో నుంచి విడిపించబడినప్పుడు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కృంగుదలలో ఉన్నప్పుడు దేవునికి మొరపెడితే ఏ సమయానికి ఏది కావాలో ఆ విధమైన విడుదలను ఆయన ఇచ్చేవాడు కూడా. ప్రభు దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మనం వెంటనే జవాబులు పొందుతాం. 18వ అధ్యాయము కీర్తన 18 6వ వచనం అంటే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులు జొచ్చెను. నేను శ్రమలో ఉన్నప్పుడు ఆయనకి మొరపెట్టాను. హల్లెలూయా. శ్రమ అంటే తట్టుకోలేని బాధ వచ్చినప్పుడు మనం దేవా అంటాం చూడండి. అలా బాధలో మనం మొరపెట్టినప్పుడు వెంటనే ప్రభు మనకు జవాబిస్తున్నాడు. ఈ రోజుల్లో మాలాంటి పాస్టర్లకి ఎక్కువ ఫోన్ కాల్స్ వస్తున్న మూలాన ఫోన్ కాల్స్ టీమ్ని మెయింటైన్ చేయలేక ఆన్సరింగ్ టెలిఫోన్స్ని పెట్టేస్తుంటారు. మీకు ఆరోగ్యం కొరకు ప్రార్థన కావాలంటే +1, మీకు రక్షణ సందేశము సలహాలు కావాలంటే +2, ఇలా ఏదేదో చెప్పుకుంటూ ఒక్కొక్క దానికి కేటగిరీ చేసి మనం ఎత్తుకొని అది మళ్ళీ ఎందుకో చూడండి. మనం ఏ కంపెనీకి ఫోన్ చేసినా ఇవాళ మనకి ఇటువంటి జవాబులే వస్తుంటాయి. వెయిట్, వీ విల్ కనెక్ట్ యూ అంటారు. వాళ్ళు కనెక్ట్ చేసేదాకా మనం కూర్చోవాలి. వాళ్ళు కనెక్ట్ చేసినా కొన్నిసార్లు కలవదు. ఈ లోపల మనకు విసుగుపుడుతుంది. మనకు ప్రమాదంలో ఉంటే ఆ ప్రమాదంలో కూడా కూరుకుపోతున్నాం.
ఎమర్జెన్సీ కాల్ అంటారే కానీ, ఎమర్జెన్సీ నెంబర్ అంటారే కానీ, ఆ నెంబర్లు కూడా ఎన్నోసార్లు ఎంగేజ్ రావటం, ఎత్తినా జవాబు ఇవ్వకపోవటం, వచ్చినా ఆలస్యంగా రావటం చూస్తున్నాం. కానీ మన యేసు ప్రభు దగ్గర ఆపత్ కాలంలో నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను. నా అసిస్టెంట్స్ కాదు, దూతలు కాదు, ఎవరి ద్వారానో కాదు, నేను ఇస్తాను నీకు జవాబు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనల్ని నేరుగా ప్రేమించేవాడు, నేరుగా మాట్లాడాలని ఆశపడేవారు, నేరుగా దీవించడానికి ఇష్టపడేవారు. ప్రేమ అండి ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ ద్వారా చూపించేది కాదు. నీ ప్రేమను ఎవరి ద్వారానో పంచిపెడతాం కాదు, నీవే పంచాలి. ఎందుకంటే యేసయ్య తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలాగంటే మనం ఇంకా శత్రువులుగా ఉండగానే, మనం ఇంకా బలహీనులుగా ఉండగానే ప్రభు మన కొరకు ప్రాణం ఇచ్చాడు. ఆయన తన ప్రేమను వెల్లడి చేయడానికి ఆ దూతలను, ఆనాటి ప్రవక్తల్లో పంపి ఊరుకోలేదు, కానీ ఆయనే దిగి వచ్చాడు. తన ప్రేమను మన కళ్ళ ముందు కనుపరిచాడు. నీ కొరకు నా ప్రాణం ఇస్తున్నాను అన్నట్లుగా ఆ కలువరి శిలువలో తన ప్రాణాన్ని మన పాపముల కొరకు బలి చేశాడు. యేసు ప్రభువుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండండి. ప్రార్థన అంటే ఒకవైపు కాదు, సంభాషణ. నువ్వు ప్రార్థించటం, దేవుడి జవాబు ఇవ్వటం. దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు నీకు దానికి బదులు దొరుకుతుంది. మనం ఫోన్లో మాట్లాడేప్పుడు హలో అంటే హలో అని రెస్పాన్స్ వస్తుంది కదా. అదే మాదిరిగా నీ హృదయం దేవుడితో సరిగా ఉంటే నువ్వు మొరపెట్టిన వెంటనే నీ ప్రార్థన ఆలకిస్తాడు. 6 నెలలు పడద్దను, లేకపోతే ఇంకేదో ఒక ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు జవాబిస్తాడను, లేకపోతే 10 మంది పాస్టర్ గారులతో కలిసి ప్రార్థన చేస్తే ఇస్తాడేమో అని అనుకోవద్దండి. ఎవ్రీబడి, ప్రతి ఒక్కరూ ఆయనకి చాలా ప్రాముఖ్యమైన వారు. అందుకని నేను సంఘ ప్రార్థనలు నిర్లక్ష్యం చేయమని, సేవకుల దైవజనుల ప్రార్థనలు కోరక్కర్లేదని నేను చెప్పడం లేదు, కానీ ఒక విశ్వాసము కలిగిన ప్రార్థన కలిగిన ఒక దైవజనుడి ప్రార్థన ఎంతో మేలు. బట్ అదే సమయంలో నువ్వు ప్రార్థించుకోకపోతే, నీ కొరకు ఎంతమంది ప్రార్థన చేసినా నీ హృదయం దేవుడితో సరిగా లేకపోతే, నీవు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచకపోతే నీకు జవాబు దొరకటం లేదు. అందుకనే ప్రతిరోజు మనం ప్రార్థించుకోవటం నేర్చుకోవాలి. ప్రతిరోజు ఉదయమునే లేచి ప్రభువుకు మాట్లాడుకో. ఉదయాన్ని అంటే సాయంత్రం చేయకూడదా, మధ్యాహ్నం చేయకూడదా అంటారు కొంతమంది. మనకి ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం అంటే దేవునికి అన్ని సమయాలు కూడా ప్రాముఖ్యమైనవే. చెప్పాలంటే మనకు ఉదయం అయితే, మరి అమెరికా లాంటి దేశాల్లో ఉన్న వాళ్ళకి అది సాయంకాలం, మనకు సాయంత్రం అయితే వాళ్ళకి ఉదయం. నువ్వు ఉదయం అని సాయంత్రం అనే టైమింగ్ కాదు, కానీ నీవు వేకువనే లేచిన వెంటనే మొదటి స్థానం దేవునికి. ప్రార్థనతో ప్రారంభించిన ప్రతి పని దీవించబడుతుందండి. నువ్వు బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు ప్రార్థనతో వెళ్ళు. లోపలికి వచ్చినప్పుడు ప్రభువుని స్తుతించు. నీకు చేసిన మేలులన్నీ తలస్తూ దేవుడు జవాబులు ఇచ్చినప్పుడు ఆయన నామానికి మహిమ కలిగినట్లుగా నీ సాక్ష్యాన్ని పంచుకో. మీలో కొంతమంది మేలు పొందుతున్నారు, ఆ తర్వాత ఆ విషయం మర్చిపోతున్నారు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకుము అంటూనే ఉంటాం. కానీ మళ్ళీ శ్రమ వచ్చే వరకు ఆ శ్రమలో నుండి మనల్ని దేవుడు ఎలా విడిపించాడన్నది గుర్తు చేసుకోలేకపోతున్నాం. అలా కాకుండా ఎప్పటికప్పుడు మనం ఆయనకి మొరపెట్టుకోవటం నేర్చుకోవాలి. నువ్వు శ్రమలో మొరపెడితే ఆయన విడిపిస్తాడు. నిన్ను శత్రువుల బారి నుండి ఆయన విడిపిస్తాడు. నీ చుట్టూ భక్తిహీనులు మరణపాశములు పొంగినప్పటికీ నిన్ను విడిపిస్తాడు. ఈ కీర్తన అంతా మీరు చదివినట్లయితే దేవుని సన్నిధిలో మనం మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రతి ప్రార్థనకు జవాబిస్తాడు. ఆయనకు ప్రార్థించే వారికి ఆయన ఎంత మేలు చేస్తాడో 19వ వచనం చూడండి. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చను. ఇరుకులో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థిస్తే, సమస్యలో ఉన్నప్పుడు ప్రార్థిస్తే,
ఇటు తోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ప్రార్థిస్తే, అగాధములో పడిపోయినప్పుడు ప్రార్థిస్తే, అంతా పోగొట్టుకున్నాను, నా పరిస్థితి ఇంతే అనే పరిస్థితుల్లో కూడా నీవు దేవునికి మొరపెడితే ఆయన నిన్ను విశాలమైన స్థలములోనికి తోడుకొని వస్తాడు. ఎందుకు? నేను ఆయనకు ఇష్టడను గనుక ఆయన నన్ను తప్పించాడు. దేవునికి ఇష్టంగా ఉండాలనే ఆశ మనకు రావాలంటే, దేవునికి ఇష్టంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏమన్నా పళ్ళు పలహారాలు తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వాలా? మంచి మంచి వంటకాలు చేసి ఆయన ముందు పెట్టాలా? దేవునికి ఇష్టలు ఎవరండి? దేవునికి ఇష్టంగా ఉండేవారు, దేవుని చిత్తానుసారంగా బ్రతికేవారు, దేవుని ఇష్టానుసారంగా, దేవుని హృదయానుసారంగా ఉండేవారు. దేవుని హృదయాన్ని ఎరిగి ఆ రీతిగా బతకాలనే ఆశ కలిగిన వారు. యేసు ప్రభు హృదయాన్ని మీరు గమనిస్తే ఆయన ప్రేమపూర్ణుడు, క్షమించేవాడు, సహించేవాడు, సహాయం చేసేవాడు, ప్రేమించేవాడు, ఆదరించేవాడు. మనం దేవుని మేలును పొందినప్పుడు, ఆయనతో సంభాషణ చేసుకుంటూ ఆయన మేలును తలస్తున్నప్పుడు పాపము నుండి దూరముగా మనం పారిపోతాం. పాపం నీలో ఉంటే ప్రభు నిన్ను అసహించుకుంటాడు, నువ్వు ఎంత పెద్ద భక్తుడివైనా. పాపము, దుర్నీతిని ఆయన సహించడం ఉంది బైబిల్లో. ఆయన నీతిని ప్రేమిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు. నువ్వు ఏదో ఒక నీతి చేసి 2 దుర్నీతి పనులు చేస్తే, నేను మంచి పనులు చేశాను కదా అనటం వల్ల ప్రయోజనం లేదండి. అందుకనే ప్రభు మనం ఎప్పుడు నా తండ్రి చిత్త ప్రకారం నేను బ్రతకాలి, నా తండ్రికి ఇష్టడుగా నేను ఉండాలి. ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన జీవితంలో అదే పాటించాడు. అందుకే తండ్రి చిత్తం, తండ్రి ఇష్టం తెలుసుకోవడానికి ఏకాంతంగా వెళ్ళి గంటల తరబడి ప్రార్థించాడు. మీలో చాలామంది ప్రార్థిస్తున్నాము అంటారేమో, కానీ గంటల తరబడి చేసే ప్రార్థన ఉందా? విశ్వాసంతో చేసే ప్రార్థన ఉందా? మీ ప్రార్థన సమయాలు, మీ హృదయాలు కదులుతున్నవా? మీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు అన్నంత విశ్వాసంతో ప్రార్థిస్తున్నారా? అట్లయితే అద్భుతాలు చూస్తారు. మీ కీడు నుండి విడిపించబడతారు. మీ శ్రమలో మీకు దేవుని విడుదలను చూడగలుగుతారు. దేవుడు మిమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు, మీకు తోడై ఉంటాడు, మిమ్మల్ని ఆదుకుంటాడు. చూడండి, 27వ వచనం కూడా చదువుతున్నాను. శ్రమపడి వారిని నీవు రక్షించదవు, గర్విష్ఠులకు నీ విరోధివై వారిని అణిచివేసదవు. నా దీపం వెలిగించువాడవు నీవే, నా దేవుడు ఆయన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయు. చీకట్లో మొరపెడితే మీ చుట్టూ వెలుగుమయం చేయడానికి దేవుడు శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు. 29వ వచనం. నీ సహాయం వల్ల నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారమును దాటుదును. అబ్బా, సైన్యాలను కూడా జయించగలిగిన శక్తి. సైన్యాలంటేనండి, ఈ రోజున మనుషుడికి ఒక్క సమస్య ఉంది, ఎకరో పడుతుంటారు కొంతమంది నోరు తెరిస్తే. ఈ పోరాటం అండి, ఆ పోరాటం అండి, ఇంట్లో నుంచి పోరాటం, బయట నుంచి పోరాటం, డ్యూటీలో పోరాటం, రోడ్డు మీద పోరాటం, అన్ని విధాలుగా మనుషుల చేత వేధించబడుతున్నవారు, మోసగించబడుతున్నవారు, బాధించబడుతున్నవారు ఈ రోజున ఎక్కువైపోవటం మనం గమనిస్తున్నామండి. బలవంతులు బలహీనుల్ని బాధ పెట్టడం, ధనవంతులు పేదలను ఇబ్బంది పెట్టడం, ఇవాళ ఎంతో క్రూరత్వం అనేది లోకంలో చూస్తుంది. ఒకరినొకరు చంపుకోవడానికి, ఒకరికొకరు కీడు చేసుకోవడానికే కానీ మేలు చేసే మనసు లేదు. కానీ ప్రభు దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ప్రార్థిస్తున్నాను కాబట్టి. 30వ వచనం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వల్లే చేయును. జింక కాళ్ళు ఏనుగు కాళ్ళంతలా ఉండవండి, కానీ అవి సన్నగానే ఉంటాయి. అయితే అవి ఎంతో బలంగా ఉంటాయి. అవి పరిగెడతాయి. చూడండి ఎంత వేగంగా దుప్పి పరిగెడుతుందో. వాటి సన్నగా ఉన్న కాళ్ళతో ఆ కొండ శిఖరాల మీదకు, ఆ కొండల మీద అది నడవగలుగుతుంది, నిలబడగలుగుతుంది. ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే,
నా బాహుబలములు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును, నా చేతులకు యుద్ధము నేర్పువాడు ఆయనే. అంటే గుద్దుకోవటానికి కాదండి, మన చేతి వేళ్లతో మనం రాసే రాతలు కానీ, మనం చేతులు జోడించి చేసే ప్రార్థన కానీ, మన చేతులతో చేసేటువంటి సహాయం కానీ, ప్రేమ కానీ, అవి దుష్టుని నోరు మోయిస్తాయి. అవి అపవాదిని ఓడించటానికి సహాయం చేస్తాయి. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి అవయవము దేవుని కొరకు వాడటం నేర్చుకోవాలి. ఒకటేనండి, ఏది ఏమైనా యేసయ్య నా ప్రార్థన వింటాడు. ఎప్పుడూ కాదు, వెంటనే వింటాడు. నేను మొరపెడతాను, ఆయన జవాబిస్తాడు అన్న నమ్మకం నీకుంటే, విశ్వాసంతో నువ్వు ప్రార్థిస్తే ప్రతిరోజు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతూనే ఉంటాయి. నీ జీవితంలో అద్భుతాలు లేవంటే నువ్వు ప్రార్థించడం లేదని అర్థం. నీ జీవితంలో ఏమీ సాక్ష్యాలే లేవంటే నీ ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు చల్లారిపోయావని అర్థం. ప్రార్థన ఒక పోరాటం. సాతానుతో పోరాడటం, దేవుని బలము పుంజుకొనటం. ఈ రోజు నుంచి ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వండి. ఇవాళ శుక్రవారం కదా, కలువరి చర్చిలో ప్రత్యేకమైన ఉపవాస ప్రార్థన ఉంది. ఈ ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొనండి. గడ్డు సమస్యల నుండి, తీరని సమస్యల నుండి విడుదల కొరకు కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో వీలైనంత వరకు ఉపవాసం ఉండి ప్రార్థించబోతున్నాం. మీరు కూడా లైవ్లో మాతో పాటు జాయిన్ అవ్వండి. మీ ప్రార్థన అంశాలను మాకు కూడా షేర్ చేయండి. మనమందరం కలిసి ప్రార్థిద్దాం. దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, శ్రమలు వచ్చాయని కృంగిపోతూ కూర్చోక, శత్రువులు చుట్టుముట్టారని పిరికివారిగా లొంగిపోక, నా దేవుడు నాకు యుద్ధము నేర్పిస్తాడు. నా కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి దుష్టుడి నుండి, లోకము నుండి, జారత్వము నుండి, పాపము నుండి పారిపోవుటకు ఎత్తైన శిఖరాల మీద నన్ను ఎవ్వరూ ముట్టలేని, ఏ పాపము నన్ను ఆకర్షించలేని అత్యున్నతమైన స్థితిలోనికి నా యేసయ్య నన్ను హెచ్చిస్తాడు అన్న విశ్వాసం మాకు దయచేయి. ప్రార్థనా జీవితాలు మాకు దయచేయి. ప్రార్థన విలువను మేము ఎరుగుటకు, ప్రార్థించి జవాబులు పొందుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా సత్తుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక ప్రభు జవాబిస్తారు. డాక్టర్ జయపాల్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవటం, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఎప్పటికప్పుడు లైవ్ చాట్లోకి వచ్చి మీ పేరు, ఊరు టైప్ చేయండి. మీకోసం రోజు ఎన్నో విధాలుగా ఫేస్బుక్లో, యూట్యూబ్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో అనేక పోస్టులు పెడుతున్నాం. వీక్షించండి. మరనేకులు వీక్షించినట్లుగా షేర్ చేయండి. రోజుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకి కలువరి ప్రతిధ్వని, కలువరి చర్చిలో జరిగే ఉపవాస ప్రార్థన మీకు లింక్ ఇస్తాం. మాతో పాటు కలిసి మీరు కూడా లైవ్లో, జూమ్లో ఏకీవించండి. అంతవరకు దేవుని మహాకృప మీ తోడేడు కాక. ఈ పరిచయలో మీరు పాలిభాగస్తులై ఉండాలని ఆశిస్తే, ప్రభువును ప్రేరేపించిన కానుకలు పంపాలని ఆశిస్తే, మీ కానుకలు పంపడానికి QR కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు. 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేస్తే వివరాలు మీకు తెలియజేయబడతాయి. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ 24వ తారీఖు
ముంబైలో గెట్ టుగెదర్ను ఏర్పాటు చేస్తున్నాం. ఓన్లీ 1 సెక్షన్. సాయంత్రం 5 గంటల నుంచి 10 గంటల వరకు జరిగే ఈ ఒకే ఒక మీటింగ్ మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని ప్రభు ఇచ్చిన సందేశాలతో మీ దగ్గరకు వస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ రండి. ఈ ఒక్క మీటింగ్ అయినప్పటికీ దేవుడు తన అద్భుత కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు చేస్తారన్న విశ్వాసంతో రండి. మన బంధకాలు చక్కగొట్టబడతాయి. మనకు కావలసిన విడుదల, జయము ఇవ్వడానికి, పరిశుద్ధాత్మని కార్యములు జరగడానికి ఎంతో విశ్వాసంతో ఎదురు చూస్తూ చెన్నై నుంచి మేము ముంబై వస్తున్నాం. ముంబైలో పలు ప్రాంతాల్లో ఉన్న మీరు కూడా రండి. ఈ పరిచయలో, ఈ మీటింగ్లో పాల్గొని దైవాశీస్సులు పొందాలి. చిరునామా గమనించండి. మీకు అందరికీ తెలిసిన మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబై. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఇవ్వబడినటువంటి నెంబర్లో మీరు కాల్ చేయొచ్చు, లేక వాట్సాప్ పెట్టవచ్చు. ఇంకా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, మీ ప్రార్థనా అవసరతలు, భారాలను ప్రభు సన్నిధిలో ఉంచి మీ కొరకు విశ్వాసంతో విజ్ఞాపన చేయడానికి మేము ఆశ కలిగి ఉన్నాం. కాబట్టి రండి. దేవుడు తన అద్భుత ఆశ్చర్య కార్యాలు ఈ మీటింగ్లో జరిగిస్తాడని ఎదురు చూస్తూ రండి. దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. మీ స్నేహితుల్ని, బంధువులను కూడా ఆహ్వానించాం. గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 24వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్, సియాన్, ధారావి, ముంబైలో 1 మీటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, వ్యక్తిగతంగా ప్రార్థించాలని ఆశిస్తున్నాను. రండి, దీవించబడండి.